కారాగారంలో దేవకి వసుదేవులిద్దరిని కూడా బంధించాడు. కంసుడు మహా ఇది దుర్మార్గుడు. ఈ కంసుడెవరు? ఇంత దుర్మార్గత్వం ఎందుకు అంటే, రామాయణ కాలములో కాలనేమి అనేటువంటి ఒక రాక్షసుడు ఈడు. ఎవరు? కంసుడు. రామాయణ కాలంలో, త్రేతాయుగంలో రామాయణ కాలంలో కాలనేమి అనేటువంటి ఒక రాక్షసుడు, మాయా తెలిసినటువంటి వాడు. అప్పుడు రాముడు కాలనేమిని చంపాడు అనేటువంటి ఒక విషయం చేత రాము విష్ణుమూర్తి మీద పగబట్టి ఇప్పుడు మన ద్వాపర యుగంలో కంసుడుగా జన్మించాడు. ఎవరు? ఈ కంసుడే కాలనేమి రామాయణ కాలంలో. జయ విజయులు విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకుల జయ విజయులు సనకసనంలాదుల యొక్క శాపవశాత్తున 3 అవతారాలు ఇచ్చారు. రావణ హిరణ్యకశిపుడు, రావణ కుంభకర్ణులు ద్వాపర యుగంలో శిశుపాల దంతభక్తులుగా వాళ్ళే జన్మించారు. మళ్ళీ ఈ జరాసంధుడు మొదలైనటువంటి ఒక వాళ్ళంతా వీడి స్నేహితులు. ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళంతా ఈ కంసుని యొక్క స్నేహితులు. ప్రాణానికి ప్రాణం ఇచ్చేటువంటి ఒక మామూలు స్నేహితం కాదు, ప్రాణానికి ప్రాణం ఇచ్చేటువంటి ఒక స్నేహితులు. దుర్మార్గంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. మధురానగరంలో ఉండబడేటువంటి ఒక జనులను అల్లకల్లోలం చేస్తున్నాడు. దేవకి వసుదేవులను జైల్లో పెట్టాడు. తన తండ్రి అయినటువంటి ఒక ఉగ్రసేనుణ్ణి కూడా, వద్దురా నాయన ఇలా చేయకూడదు, ఇది మంచిది కాదు అని చెప్పి తండ్రి కొడుకు బుద్ధి చెప్తే, నాకు బుద్ధి చెప్పేటువంటి వాడవా అని చెప్పి కన్న తండ్రిని జైల్లో పెట్టినటువంటి ఒక దుర్మార్గుడు కంసుడు. ఉగ్రసేనుణ్ణి జైల్లో పెట్టాడు, ఇటు దేవకి వసుదేవులను జైల్లో పెట్టాడు. హాయిగా పెళ్ళై అత్తగారింటికి వెళ్ళి కాపురం చేసుకుంటారు, కానీ ఇలా జైల్లో కాపురం చేయడమా? ఎంత వింత! ఇదంతా విష్ణుమూర్తి యొక్క మాయ కాకపోతే ఏంటి? ఆలోచించండి ఒకసారి. ఇదే విష్ణుమాయ. అంతర్గతంగా ఆలోచించినట్టయితే ఇదే విష్ణుమాయ. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే మనకిచ్చిన ఈ సమయంలో సరిపోదు. జైల్లో పుట్టాలి, తప్పదు. విష్ణుమూర్తి అదే అతనికి ఒక ఇది ఉంది, శాపం ఉంది. అందుకు జైల్లోనే జన్మించాలి. కాబట్టి తల్లిదండ్రులను జైల్లో పెట్టారు. వసుదేవులు ఆ జైల్లోనే మగ్గుతూ కాలం గడుపుతున్నారు. మొదటి సంతానం వచ్చింది. ఆ మొదటి సంతానాన్ని కంసుని గొప్పచెప్పాడు. ఎవరు? వసుదేవుడు. కొద్దిసేపు కంసుడు ఆలోచించాడు. ఎంతైనా చెల్లెలు కదా, పుట్టినవాడు మేనల్లుడు కదా, ఎలా చంపాలి అని చెప్పి ఆలోచించాడు. కానీ పక్కకున్నారే దుర్మార్గులు మంత్రులు. వాళ్ళు రాజుగారి కంటే ఎక్కువ దుర్మార్గులు. ఆ మంత్రులు ఏం చేశారు? రాజా, ఎప్పుడు ఏ సమయం వస్తుందో తెలియదు, వీడే 8వ వాడుగా కావచ్చు, వీడే నీకు ప్రాణగండం కావచ్చు, జాగ్రత్త అన్నారు. అవును, నిజమే. 8వ గర్భం వస్తుందో రాదో, వీడే నాకు దుర్మార్గుడైతాడేమో, నా ప్రాణహంతకుడైతాడేమో అని ఆలోచించాడు. ఆ మొదటి సంతానం పేరు కీర్తిమంతుడు. దేవకి వసుదేవుల యొక్క మొదటి సంతానం పేరు కీర్తిమంతుడు. ఆ వసుదేవుడు కంసుని ఉపయోగానే కంసుడు వాడిని సంహరించాడు. ఇలా 1, 2, 3, 4, 5, 6 ఎవరెవరు? కీర్తిమంతుడు, సుషేనుడు, భద్రసేనుడు, రుజుడు, సంవర్ధనుడు, ఇట్లా 6గురిని సంహరించారు. ఎవరు? మన కంస మహారాజు గారు. ఇక్కడి నుంచి ముఖ్యమైన ఒక కథ ప్రారంభం. ఈ భూదేవి మొరబెట్టుకుంది కదా, విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలందరినీ కూడా పిలిచి వైకుంఠాన్ని పిలిచి, అధర్మం పెరిగిపోయింది భూలోకంలో, మనం అవతరించాలి అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క అవతారాన్ని ఇచ్చారు. మీరు ఇలా వెలిగించండి, మీరు ఇలా అవతరించండి, ఇలా అవతరించండి అని చెప్పి అందరికీ కూడా రామావతారంలో ఎలాగా వాళ్లకు ఆజ్ఞలు చేశాడో ఇప్పుడు కూడా అదే విధంగా అందరికీ కూడా ఆజ్ఞలు ఇచ్చాడు. ఆదిశేషుని పిలిచాడు. ఆదిశేష, నీవు దేవకీ గర్భంలో 7వ జన్మగా నీవు జన్మించాలి. రామాయణ కాలంలో నీవు నాకు తమ్ముడవైనావు, లక్ష్మణుడుగా తమ్ముడుగా నువ్వు ఉన్నావు. కానీ ద్వాపర యుగంలో నీవు నాకు అన్నవు కావాలి.
చూడండి, అందుకే రామకృష్ణ రామకృష్ణ అంటాం. రాముని కృష్ణుని కలుపుతాం, వేరే వాళ్ళని కలపం. మన పదాలలో, భజనలో, కీర్తనలలో రామకృష్ణ హరే, రామకృష్ణుడు ఇద్దరిని కలుపుతాం. రామాయణానికి దీనికి ఎంత దగ్గర సంబంధం ఉందో చూడండి. రామాయణంలో ఆదిశేషుడు లక్ష్మణావతారంగా రామునికి తమ్ముడుగా, విష్ణుమూర్తికి తమ్ముడుగా అక్కడ వెలుగొందాడు. ఇక్కడ నాకు అన్నగా జన్మించు, అది ఎక్కడ, దేవికి గర్భంలో ప్రవేశించు అన్నాడు. అక్కడికి అయిపోయింది. వెంటనే మాయను, యోగమాయను పిలిచాడు. యోగమాయ ఎవరు? ఒక రకంగా సాక్షాత్తు లక్ష్మీదేవియే యోగమాయ. సర్వస్వం ఆమె చేతిలోనే ఉంది. సర్వశక్తి సమన్వితే లక్ష్మీదేవి మహాలక్ష్మీ నమో నమ. సర్వశక్తి సమన్విత, అన్ని శక్తులు కూడా ఆమెలో నింపుకున్నటువంటి ఒక మహాతల్లి లక్ష్మీదేవి. అంటే మనకు డబ్బిచ్చేటువంటిది, విష్ణుమూర్తి యొక్క ప్రియురాలు, ప్రేమ అనేటువంటి ఒక విషయం కాదు. సర్వశక్తి సమన్విత మహాలక్ష్మి, ఆమెనే యోగమాయ, ఆమెనే దుర్గా, ఆమెనే సరస్వతి, ఆమెనే గౌరీ, ఆమెనే పార్వతి, రకరకాల అవతారాలు ఎత్తుకు వచ్చింది. ఆమెనే సాక్షాత్తు ఇది. అలాంటి మా యోగమాయని పిలిచాడు. పిలిచి ఆదిశేషుడు దేవకి గర్భంలో 7వ అవతారంగా ఎత్తబోతున్నాడు. ఏడవ జన్మ ఎత్తబోతున్నా, 7వ దాంట్లో ప్రవేశిస్తున్నాడు. 3 నెలలు ఆ దేవకి గర్భంలో ఉంచు. 3వ నెల నిండిన తర్వాత దేవకి గర్భములో నుంచి ఆ శిశువును తీసుకెళ్ళి వసుదేవుని యొక్క భార్య, 2వ భార్య అయినటువంటి ఒక రోహిణి యొక్క గర్భములో ప్రవేశపెట్టు. రోహిణి గర్భములో ఉన్నటువంటి ఒక శిశువుని తీసుకొచ్చి ఇంకెక్కడన్నా పెట్టేశాయి, ఈమెకు గర్భపాతం అయినట్టుగా నిరూపణ చేయన్నాడు. చూడండి ఎంత మాయో. సరేనంది యోగమాయ. ఆదిశేషుడు దేవకి యొక్క గర్భంలో ప్రవేశించాడు. 3వ నెల పడింది. 3వ నెల నిండడానికి దగ్గరికి వచ్చింది. అప్పుడు యోగమాయ దేవకి యొక్క గర్భంలో నుంచి శిశువును తీసుకెళ్ళి వసుదేవుని యొక్క భార్య మధురానగరంలో గోపల్లెలో ఉండబడి ఒక వసుదేవు నందుని దగ్గర ఉంటుంది. నందుడు ఇతనిద్దరు కూడా మంచి స్నేహితులు, దూరంగా బంధుత్వం కూడా ఉందనుకోండి. ఆ నందుని దగ్గర ఉండబడేటువంటి ఒక రోహిణి అనేటువంటి ఒక వసుదేవుని యొక్క భార్య యొక్క గర్భంలో ప్రవేశపెట్టింది యోగమాయ. ఆ రోహిణి కూడా అప్పుడే గర్భవతి. ఆ రోహిణి గర్భములో ఉన్నటువంటి ఒక పిండాన్ని తీసుకొచ్చి ఎక్కడో పెట్టేసింది. తెల్లవారందరూ చూశారు. జైల్లో చూస్తే రక్తస్రావమైంది. అయ్యో, 7వ గర్భము, దేవకి 7వ గర్భము విచ్ఛిన్నమైపోయింది అని చెప్పి బాధపడ్డారు అక్కడ ఉన్న వాళ్ళు. దేవకి ఇదంతా ఏం తెలియాలి కదా. దేవికి కూడా బాధపడింది, వసుదేవుడు బాధపడ్డాడు. కంసుడు పోతే పోయిందిరే 7వ గర్భం, నాకేం పని లేకుండా చేసింది అనుకున్నాడు. ఆ 7వ గర్భం ఇక్కడ రోహిణీదేవి యొక్క గర్భంలో పెరిగింది. ఇక్కడ ఆ రోహిణీదేవి యొక్క గర్భంలో నుంచి పుట్టినవాడు బలరాముడు. ఆదిశేషుడే బలరాముడుగా పుట్టాడు. ఇక 8వ గర్భం గురించి మనం ముందు చెప్పుకుందాము. ఇక్కడికి దాపేసి 8వ గర్భం ప్రత్యేకంగా వచ్చే ఎపిసోడ్లో మనము తెలుసుకుందాం.